అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు విద్య, మా ఆయన దాసు. మేము ఉప్పల్ నుంచి వచ్చాము. మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్ ఖానాపూర్ నుంచి. నా సాక్ష్యం ఏంటంటే, నా వివాహ జీవితం నుంచి నా కుమారుడు పుట్టేంత వరకు సాక్ష్యం ఉందన్నమాట. వివాహ విషయంలో ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ మరి ప్రాఫిట్ అన్నయ్యకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రేయర్ చేయించాము. ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ప్రార్థన చేసి ఆ ప్రార్థన సమయంలో మేము ఎంతో బలపడ్డాము. మరి అన్నిటి శోధనల నుంచి విడిపించాడు. మరి వివాహ జీవితంలో మరి డబ్బుల ఆటంకాలు ఉన్నప్పటికీ, ఎంతో వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటినీ కీడుని కూడా మేలుకరంగా మార్చి మా జీవితాలను ఇప్పుడు ఈ సాక్ష్యంగా నిలబెట్టాడు. మరి వివాహ విషయంలో మేము అబ్బాయి కోసం మేము ఎక్కడికి వెతకలేదు, ఎక్కడ మా పేరెంట్స్ చూడలేదు, మరి వారి కోసం మేము అడగలేదు కూడా. మరి ప్రాఫిట్ అన్నయ్య చెప్పారు, ప్రార్థన చేసి వెయిట్ చేయండి, దేవుడు వెయిట్ చేయమంటున్నారని చెప్పారు. మరి అప్పుడు మేము దేవుడు చెప్పినట్టుగా మేము వెయిట్ చేసినప్పుడు దేవుడు ఎంతో అద్భుతంగా మేము వెయిట్ చేయకుండానే మరి దేవుడు కుమారుని పంపించున్నాడు. మరి వివాహ విషయంలో కూడా మరి డబ్బులు ఉన్న పరిస్థితుల్లో మరి అప్పుడు కూడా దేవుడు తన తోడు ఉండి నడిపించాడు. ఎటువంటి పరిస్థితి లేకుండా శాంతి సమాధానంతో సంతోషంగా నా వివాహం ఎంతో ఘనంగా జరిపించాడు. అలాగే నేను ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయమని ప్రార్థించగా మరి ప్రార్థన చేసినప్పుడు సుఖమైన ప్రసవం కోసం ప్రార్థించారు ప్రాఫిట్ అన్నగారు. అదేవిధంగా ప్రభా మరి ప్రతి విషయంలో నాకు తోడుగుండి నడిపించాడు. మరి డెలివరీ టైంలో పెయిన్స్ వచ్చాయి, కానీ వాళ్ళు ట్రై చేశారు నార్మల్కి, కానీ కాలేకపోయింది. సిజర్ అయిన టైంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎటువంటి పెయిన్స్ లేకుండా. సిజరేన్ అయితే చాలా నొప్పులు ఉంటాయి, మత్తు దిగిపోయిన తర్వాత ఎంతో నొప్పిగా ఉంటుందన్నారు, లేవడానికి రాదన్నారు, నడవడానికి రాదన్నారు. కానీ ఎటువంటి పరిస్థితి లేకుండా దేవుడు నన్ను నడిపించాడు. కొంచెం కూడా నాకు అసలు పెయిన్ కూడా లేకుండే, మత్తు మొత్తం దిగిపోయినప్పటికి కూడా నాకు అసలు పెయిన్ లేదు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా, నీకే స్తోత్రం దేవా, నీకే వందన. అలాగే కుమారుడి విషయంలో మరి ఎటువంటి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో ఇచ్చాడు దేవుడు, దేవునికి స్తోత్రం. కానీ పుట్టినప్పుడు పసుకలు ఉంటాయి అన్నారు, అంత మాత్రమే, అది కూడా 2 డేస్లో తగ్గిపోయింది. మంచి బాబుని ఇచ్చాడు దేవుడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. అదేవిధంగా ప్రొఫైట్ డాడీ నాకు వీసా కోసం, నా ప్రాజెక్ట్ కోసం కూడా ప్రేయర్ చేశాడు. ప్రొఫైట్ డాడీ ప్రేయర్ చేసినప్పుడు వితిన్ 1 మంత్లో మంచి ప్రాజెక్ట్ వచ్చింది. నెక్స్ట్ వీక్లో నేను 14th ఫ్లైట్ ఎక్కబోతున్నాను, ఇటలీ వెళ్తున్నాను. అది పర్మిట్ కూడా మినిమం 3 years అవుతుందని చెప్పేసి మా ప్రాజెక్ట్ వాళ్ళు కూడా చెప్పారు. ఇంకొక ఈ 1 month వెళ్ళి నెక్స్ట్ 2 months తర్వాత మళ్ళీ 3 years పర్మిట్ చేస్తా అని చెప్పినారు. ఇన్ని గొప్ప అద్భుతాలు మా జీవితంలో జరిగించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉన్న సహోదరుడు సహోదరి, తన పేరు దాస్. మరి వివాహం విషయంలో దేవుడు ఘనమైన కార్యాన్ని జరిగించారు ఈ పరిచర్కి రావడం బట్టి. రెండవది, గర్భాన్ని తెరిచినప్పుడు నా ద్వారా ప్రవచనం వచ్చింది, దేవుని కుమారుడు పుట్టబోతున్నాడని. ఆ మాటను ప్రభు నెరవేర్చి మంచి ప్రసవాన్ని ఇచ్చి కుమారుని ప్రభు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రవచనం వచ్చింది, ఆ ప్రవచనాన్ని ప్రభు నెరవేర్చి కుమారుని ప్రభు అనుగ్రహించాడు. దాంతోపాటుగా తనకు ఆపరేషన్ జరిగిందంటే అందరూ నువ్వు లేవలేవు, నడవలేవు, నీకు స్టిచెస్ పెయిన్ వస్తాయని. కానీ నా ద్వారా నేను ప్రార్థించినప్పుడు దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు, ఎలాంటి బలహీనత ఉండదని చెప్తే అద్భుతంగా సునాయాసంగా చాలా ఈజీగా ఉందంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్టిచెస్ పెయిన్ కూడా లేదు. సో దేవుడిని స్వస్థపరచాడని సాక్ష్యం చెప్తా ఉంది. తర్వాత తన భర్త విషయంలో, జాబ్ విషయంలో ప్రార్థన విన్నపాన్ని రిక్వెస్ట్ని అడిగినప్పుడు నేను ప్రార్థించగా దేవుడు అద్భుతంగా ఇటలీ నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ రావడం, నెక్స్ట్ మంత్ అక్కడికి ట్రావెల్ చేస్తున్నట్టుగా తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. సో జీవము కలిగిన దేవుడికి మహిమ కలుగును గాక. మ్యారేజ్ విషయంలో సహాయం చేశాడు, కుమారుడి విషయంలో ప్రవచనం ద్వారా కుమారుని అనుగ్రహించాడు. తన తండ్రికి దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఇటలీ ప్రాంతానికి ప్రభు నడిపించబోతున్నాడు. దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా క్లాప్స్ కొడుతూ దేవుని నామమున మహిమపరుద్దాం.